తులసి అండ్ ఆశీష్ రాబోతున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెం. మామా పుష్ప 2 రిలీజ్. హడావిడి మామూలుగా ఉండకూడదు, దుమ్ము లేపేద్దాం. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. ఒక స్టైలే లేదు అన్నందుకు స్టైలిష్ స్టార్ అని నిరూపించుకున్నాడు. ది వన్ అండ్ ఓన్లీ బన్నీ. అరే ఏంటండి ఇది? మా హీరో నవ్వితే ట్రోల్స్, నడిస్తే ట్రోల్స్, నటిస్తే ట్రోల్సా? చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. తీపితో పాటుగా ఓ కొత్త చేదు అందించడం జిందగీకి అలవాటే. బన్నీ, నెక్స్ట్ నీతో పుష్ప చేద్దాం అనుకుంటున్నాను. రెడీగా ఉన్నా, కుమ్మేద్దాం. పుష్ప పక్కా తెలుగు. నాది ఈ పక్కా నాది తలపైన ఆకాశం ముక్కా నాది. నన్నైతే కొట్టకూడదు భూమినే కొట్టలేదు పుట్టాడా ఇవంతా నేనే. మానామి సమరాసే విలోన గొట్టల తాసే సుందై సమతాసై. పుష్ప ఇంటర్నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్ బిడ్డ ఇది నా అడ్డ. బిడ్డ ఇది నా అడ్డ. బిడ్డ ఇది నా అడ్డ. అరే బిడ్డ ఇది నా అడ్డ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ కదా? కాదు, వైల్డ్ ఫైర్. 100 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో నేషనల్ అవార్డు సాధించిన మన తెలుగు మొదటి హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ అవార్డుని తోటి తెలుగు హీరోలకు అంకితం చేశాడ్రా. ఇది సార్ నా బ్రాండ్. బిడ్డ ఇది నా అడ్డ. ఈ పర్ఫార్మెన్స్ లో కేమియో చేసినటువంటి మన జూనియర్ అల్లు అర్జున్, ఆయన ఒక్కసారి పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ హిమ్. మనోడే యాటిట్యూడ్ భలే ఉంటుంది. నేషనల్ అవార్డు మనోడే కొట్టినట్టు వస్తాడు. సో గుడ్ టు హ్యావ్ యూ. ఢీ జోడీకి వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మన జడ్జెస్ ని అడిగి కనుక్కుందాం ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో. స్టార్టింగ్ విత్ విజయ్ బిని మాస్టర్. ముందు యాజ్ ఇట్ ఈస్ గా మీరు చెప్పినట్లే బన్నీ గారి గురించి చెప్పాలి. బన్నీ అంటే నేషనల్ అనుకున్నావా? కాదు, ఇంటర్నేషనల్. సో బన్నీ గారు ఆ రేంజ్, అలాంటి బన్నీ గారికి డెడికేట్ చేస్తూ బ్యూటిఫుల్ సాంగ్ చేశారు, బ్యూటిఫుల్ మిక్స్ ఆఫ్ సాంగ్స్ చేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్.
బట్ ఇందులో చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ ఏంటంటే కొంచెం సింక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. చిన్న చిన్న అక్కడక్కడ ఫంబుల్ అవుతున్నారు, ఆ ఒక్కటి చూసుకోండి. అదర్ దెన్ దాట్ ఓవరాల్ గా అంతా బాగుంది. అండ్ లాస్ట్ కి మన జూనియర్ బన్నీ గారు వచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మాస్టర్. అండ్ హన్సిక గారు, ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ తోనే తెలుగులో డెబ్యూ చేశారు మీరు, ఫస్ట్ ఫిల్మ్. మరి ఆయనకు డెడికేట్ చేసినటువంటి ఈ పాట మీకు ఎలా అనిపించింది? Bunny has a very special place in my heart. He was my first co-star as an actor. He's an amazing friend, co-star. I've learned so much from him about dancing rather. I still remember, one day he came and told me, Hansu, 5 years, top. This is what he said. And I said, how? He said, I'll work that hard. And today, he's an international star for me and for everyone. Bunny would have seen this. He would have loved the performance, would have loved the act. And when you walked in, Junior Bunny, I was like, wait, Bunny? I think you have got his characterization perfect, and good luck. Thank you for coming on stage. Good luck, guys. Thank you, Hansika garu. Ganesh Master. ఫస్ట్ థీమ్ చాలా బాగా నచ్చింది. అంటే డేర్ అది తీసుకొని చెప్పటం, అది కూడా డీ షోలో చెప్తే చాలా రీచ్ అవుతుంది. దీంట్లో సాంగ్ చాలా బాగా తీసుకున్నాం. ఎట్లా స్టెప్ వైజ్ చెప్పాలి లాస్ట్ కి నేషనల్ అవార్డు వరకు చెప్పాం. సో చాలా బాగుంది. Thank you, sir. జూనియర్ బన్నీ సార్ చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు వేరే లెవెల్ ఉంది. బన్నీ సార్ స్పెషల్ ఏంటంటే టాలెంట్ వెతుకుతాడు. ఆయన ఎక్కడ బాగున్నారు, ఎక్కడ బాగా చేస్తారని వెతుకుతూ తీసుకుంటారు. అట్లా వెతుకుతూ తీసిన దాంట్లో నేను ఒకడిని. సో ఆయన వెతుకుతాడు ఎట్లనో అట్లనే ఇప్పుడు ప్రపంచం ఆయన్ని వెతుకుతుంది. ప్రపంచం ఆయనను వెతికి పట్టుకొని అవార్డు ఇచ్చింది. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. Thank you so much everyone and all the very best guys. Thank you. నాకెంత ఎక్సైటింగ్ గా ఉందో, ఎన్ని రోజులుగా టాస్క్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవడ్రా ఈ తొక్కుడు పిల్ల బ్యాచ్ షోలో పెట్టింది? ఆ కుర్చీని మార్చబెట్టి. సరే, ఇంతకీ ఏంటి మరి రౌండ్ ఓడిపోయినటువంటి ఈ టీమ్ లీడర్స్ కి మీరు ఇచ్చేటువంటి టాస్క్? ఓకే, యాక్చువల్లీ మన ఇంట్లో పని మనుషులు లేరు కదా, ఒక పని చేద్దాం నందు. మా ఇంట్లో పని వాళ్ళు లేరు, సో మీరు మా ఇంట్లో పని చేయాలి. మేమేం చెప్తే అది చేయాలి. కాళ్ళు నొక్కమంటే కాళ్ళు నొక్కాలి, అంట్లు తోమంటే అంట్లు తోమాలి, ఇల్లు ఉడవమంటే ఇల్లు ఉడవాలి. పేక నొక్కమంటే పేక నొక్కే. నేను 7 సీజన్ల నుంచి చూస్తాను, ఎప్పుడన్నా ఈ ఛాన్స్ రాదా ఆది అన్నతోటి కాళ్ళు నొక్కించు. కానివ్వండి. ఏ ఆది, అయ్యగారు అని పిలవాలి. అయ్యగారు, అమ్మమ్మ గారు, డబుల్ రెస్పెక్ట్ రా. అవసరం లేదు. అమ్మగారికి ఇంకో అమ్మాయి యాడ్ చేసి అమ్మమ్మ గారు. ఆ స్పెడ్స్, ఆ హెయిర్ స్టైల్ మా పాత ముసలి ఇంగ్లీష్ ముసలి ఉండేది అలా ఉంది. అయిందా? బాగైందా? నువ్వు ముందు టాస్క్ చేయవయ్యా. తీసుకురాలు. అమ్మమ్మ గారు కూర్చోండి. ఏంటి మీ ఆవిడ ఏం పని చేయదా? ఆవిడ నొక్కితే నీకు అసలు నరాలు ఉంటాయా? కొంచెం స్ట్రాంగ్ గా నొక్కండి. సరే, ఇదిగో ఇవాళ మన ఇంటికి ఒక గెస్ట్ వస్తారు, ఓకేనా? ఆయనకి అదిగో వచ్చేసారు. నుంచొని చూస్తున్నావు. హాయ్ సిద్ధు. హాయ్. ఎవరు ఈ అమ్మాయి? నీ ఫ్రెండా? హాయ్. పని మనిషా? మంచి పని మనిషిని పెట్టుకున్నావే. పని మనిషి అయినా అది నా మనిషి, అది గుర్తు పెట్టుకో ఫస్ట్. అది నువ్వు మసాజ్ చేయి సిద్ధుకి. అశ్విని దానికి చెప్తాను పని. నేనేంటి మధ్యలో ఇంటికి వచ్చిన చుట్టాన్ని? ఎవరు బాగా నొక్కుతున్నారన్న చూసి చెప్పాలి, ఓకే? కమాన్, పని మొదలు పెట్టండి. అయ్యగారు ఇక్కడ ఏంటి గాయాలు? రోజు ఇంట్లో కొట్టుకోవడం ఇద్దరు వాయ కొట్టినట్టుంది. ఇంటికి వచ్చిన గెస్ట్ కి కాఫీ టీలు ఏమి ఇప్పివా? కాఫీ తీసురా పోవే, నాకు కూడా ఒకటి తీసురా. కాస్త హెడ్ మసాజ్ చేయి. చూడు దీని బుర్ర ఎంత తేలిగ్గా ఉంది, ఏమీ లేదు బుర్రలో. వేడిగా ఉంది, కొంచెం మెల్లగా తాకండి. ఇది కాఫీయా? ఓకే అమ్మగారు, ఎప్పుడో ఉదయం వచ్చాం, 5 దాకా మా డ్యూటీ. ఓకే, వస్తాం.